మనం చూస్తున్నాం కోవిడ్ తర్వాత కానివ్వండి, తర్వాత పరిణామాల వల్ల ఎంఎస్ఎంఈలు చాలా చాలా డౌన్ అయిపోయినాయి. అంటే అన్ని విధాలుగా సిక్ అయినాయి అని చెప్పాలి ఒక విధంగా చూసుకుంటే కనుక మనకి. సో ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది 4.0. సో దాంట్లో కూడా ఎంఎస్ఎంఈకి చాలా చాలా చేయూతనివ్వడం జరుగుతుందండి. అంటే ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే సపోర్ట్ ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో కానీ నిర్మలా సీతారామన్ గారు కూడా మన బడ్జెట్లో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎంఎస్ఎంఈకి సంబంధించి చాలా చాలా బెనిఫిట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అట్లానే ఉమెన్ లెడ్ ఇండస్ట్రీస్లో ఉమెన్కి కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి కొంత భాగం మనకి గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి జీతం రూపంలో కొంత ఎయిడ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇలాంటి చాలా చాలా న్యూ ట్రెండ్స్ అనేది ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీస్లో ఇంక్లూడ్ చేశారండి. సో అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి చాలా చాలా బాగుంది. అంటే మళ్ళీ వెళ్ళిపోయిన కంపెనీస్ అన్ని బ్యాక్ రావడం కానివ్వండి, మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది. అంటే లైక్ ఒక హోప్ అనేది రైజ్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ మనం చూసుకుంటే కోవిడ్ తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి, మొత్తం ఇండస్ట్రీ అంతా అట్లా పడిపోయింది. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కడ హోప్ లేదు మాకు. అంటే సస్టైన్ అవడమే చాలా గ్రేట్ అన్నట్టుగా తయారైంది. ఏదో కొంచెం లాస్ట్ బడ్జెట్లో మనకి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన కొన్ని కోవిడ్ బెనిఫిట్స్ వల్ల కొంత రీగైన్ అవ్వగలిగాం కానీ బట్ ఇట్స్ నాట్ ద ఫుల్ ఫ్లెడ్జ్. సో ఇప్పుడు చూసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ రావడం అండ్ కొత్తగా గవర్నమెంట్ ఇక్కడ స్టేబుల్ అవ్వడం వల్ల కొంత మాకు ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీస్ వల్ల కొంత ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడే ఎంఎస్ఎంఈ డీసీ నుంచి కూడా సార్ వచ్చున్నారు, ఆయన కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు వాట్ ఆర్ ద స్కీమ్స్ అవైలబుల్ అదంతా కూడా. అండ్ కోవే తరపున కూడా మేమేం చేస్తున్నామంటే ఎంఎస్ఎంఈస్కి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఉమెన్కి ఎస్పెషల్లీ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, అవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నాం మేము ఉమెన్కి. సో రీసెంట్గా ఇక్కడే ఇక్కడే మినర్వా గ్రాండ్లోనే 2 more ప్రోగ్రామ్స్ చేసామండి. ఒకటి ఓఎన్డీసీ అంటే ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ మన ప్రోడక్ట్స్కి, అది కూడా మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసాం 150 ఎంటర్‌ప్రెన్యూర్స్ తోటి. అట్లానే అంతకుముందు సిజిటిఎంఎస్సి స్కీమ్ అంటే ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, దాని గురించి కూడా చాలామందికి తెలియదు. దో మనం ఎంతో వ్యాపారాలు చేస్తున్నా కూడా ఇంకా మహిళలకి పూర్తి అవగాహన ఉండట్లేదు. అంటే ఇప్పుడు మనకి స్టాండప్ ఇండియా అని ఒక లోన్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఇది. ఆ లోన్ ప్రకారం ఏంటంటే రైట్ ఫ్రమ్ 10 lakhs స్టార్టింగ్ 10 lakhs నుంచి అప్ టు 1 crore వరకు ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. చెయ్యాలి, అదొక కొత్త స్కీమ్ ఉంది. కొత్తదాని కాదండి, దాదాపు మనకి చాలా ఇయర్స్ నుంచి ఉంది. బట్ అది ఎంతమందికి తెలుసు వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ మనం ఆ లోన్ అవైల్ చేసుకోవాలనేది మహిళలకు చాలామందికి తెలియదు. అది ఇచ్చేది కూడా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. ప్రతి బ్యాంక్ నుంచి ఈ లోన్ డిస్బర్స్మెంట్ అనేది జరగాల్సి ఉంది. కానీ చాలా బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయంటే అఫ్కోర్స్ వాళ్ళ క్రైటీరియాస్ వాళ్ళకుంటే మేము దాన్ని డినై చేయట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేసి. బట్ ఏంటంటే యాజ్ అ ఉమెన్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అవైల్ దట్ లోన్. ఎలా అంటే మనం బ్యాంక్ వెళ్ళంగానే మీరు ఏమీ సెక్యూరిటీ పెడతారని అడుగుతున్నారు, మీకు ల్యాండ్ ఉందా, అది సిటీ లిమిట్స్లోనే ఉందా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేను చెప్పేది నేను మహిళలందరూ కూడా ఒక స్కీమ్ ఉంది సిజిటిఎంఎస్సి అని, దాని తరపున గవర్నమెంటే మనకి సెక్యూరిటీ కింద ఉంటుంది, దానికి ఒక స్మాల్ అమౌంట్ 1% 2% ఏదో పే చేస్తామండి. దానివల్ల ఏంటంటే అది మనకి ఈ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనకి లోన్ అప్ టు 1 crore, ఇప్పుడు దాన్ని 5 crores వరకు పెంచారు. సో వెరీ గుడ్ లిమిట్స్ ఆర్ గివెన్. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే నేషనల్ గవర్నమెంట్ కానివ్వండి, మా ఎంఎస్ఎంఈస్కి చాలా చేయూతనిస్తున్నాయి అన్ని. అదే ఫ్రెష్ స్టార్టప్స్ అనుకోండి, ఎంఎస్ఎంఈస్కి అప్ టు 5 years వరకు జిఎస్టీ రీఎంబర్స్మెంట్ ఉంది, అట్లనే పవర్ రీఎంబర్స్మెంట్ ఉంది, లాట్ ఆఫ్ సబ్సిడీస్ ఆర్ అనౌన్స్డ్. అవన్నీ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ దాకా వెళ్ళట్లేదు. దాన్ని ఏంటంటే త్రూ మా కోవే లాంటి ఎన్జిఓస్ ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ దెమ్ టు ద గ్రాస్ రూట్ లెవెల్స్. ఈవెన్ వీ వర్క్ విత్ సిడ్బీ. దాంతో ఎట్లా అంటే 20 వెబినార్స్ చేస్తామండి ఆన్లైన్లోనే. డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న పీపుల్, మహిళా పారిశ్రామికవేత్తలు అందరితోటి కలిపి మేము వెబినార్స్లా కండక్ట్ చేసాం అనమాట. దాని ద్వారా ఏంటంటే అసలు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మహిళలకి, అవి తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతున్నారు, ఆల్రెడీ ఆ స్కీమ్స్ తీసుకొని ఫ్లరిష్ అయ్యి సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరంటే వాళ్ళతో తీసుకొచ్చి మాట్లాడించాము. అలానే బ్యాంకర్స్ని తీసుకొచ్చి మాట్లాడించాము, సిడ్బీ వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించాము. సో దట్ ఏంటంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ నాలెడ్జ్. మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక కామన్ మహిళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం వ్యాపారం చేయాలనుకుంటే మీ దగ్గర ఒక ఐడియా ఉంటే చాలు, మీరు ఏం పెట్టాలనుకున్న క్లారిటీ ఉంటే చాలు, మిగతాది విల్ టేక్ అప్. All starts from an idea. No idea is small or big. If you have the idea and if you feel you can make it, you don't really have to worry about it, because government is giving a lot of support when it comes to finances, especially when it comes to women. There is a Stand Up India scheme, you know. It's about
you having your own confidence in the first place. Rest of the resources are already there in the world. Of course, we never had a MSME minister in AP. This is the very first time we have a MSME minister. This itself proves that Andhra Pradesh is getting that kind of support. I've started Arush Rheumatology and Immunology Clinic. సో చాలామంది ఆడవాళ్ళు ఏదో ఒకటి లైఫ్లో అచీవ్ చేయాలి అన్న ఇది చాలా ఉంటుంది, కానీ చేయలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఏం చేయాలి అన్నా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒకరిని తీసుకోవాలి, ఒక ఏమంటారు మోటివేషన్ ఉన్నా కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్, సో నేను కూడా చాలా మందిని ఫేస్ చేసాను యాజ్ ఎ డాక్టర్. ఇలా ఫేస్ చేస్తూ ట్రబుల్స్ యాజ్ సచ్ ఏంటి డొమెస్టిక్ వైలెన్సే కానీ, మెంటల్గా లైక్ ఫిజికల్ టార్చర్ కానీ, మెంటల్ టార్చర్ కానీ ఫేస్ చేసి దాని నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ అదే స్ట్రగుల్ పీరియడ్లో సమ్ 10-15 years ఉండిపోయే వాళ్ళని మనం చూస్తుంటామండి. ఐ ఆల్వేస్ లైక్ ఏం చేయాలి వీళ్ళకి మన సైడ్ నుంచి యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ ఫీమేల్ ఏం చేయొచ్చు అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. బట్ ఎస్, కోవి ఐ ఫౌండ్ అ సొల్యూషన్ హియర్. లైక్ వీ కెన్ హెల్ప్ అవర్ ఫెలో ఫీమేల్స్ to end whatever troubles they are facing and to end this monotony and to stand up for ourselves. And even chinna business aina kuda to start టెల్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. మనం ఏమీ లక్షలు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు అనే ఒక బేసిక్ కాన్సెప్ట్ మనం తీసుకురాగలిగితే, ఎస్, వీ హ్యావ్ డన్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ జస్టిస్ టు some budding or trying to enter into female entrepreneurship andi. So and today is my first day in Kovi, and yes, looking forward to doing more and more towards females. థ్యాంక్ యూ. కోవిడ్ మెంబర్స్ ఎంత రూరల్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది ఐ కేమ్ టు నో హియర్. సో చాలామందికి చాలా రకాలుగా అది చేయాలి ఇది చేయాలని మనకు ఉంటుంది, కానీ అది ఎలా చేయాలి అన్నది తెలీదు. ఇలాంటి కోవే ఎంఎస్ఎంఈ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి ఆ తెలియని ఉమెన్ అందరికీ ఎంపవర్మెంట్ ఇస్తూ వాళ్ళ అవగాహన సదస్సులు కల్పిస్తూ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎవరైనా కనుక అట్లాగా మేము అది చేయలేకపోతున్నాము అని అంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ కోవే పీపుల్. దే ఆర్ హియర్ టు హెల్ప్ యూ టు బ్రింగ్ అప్ ది ఉమెన్ ఎంపవర్మెంట్స్ ఇన్ మెనీ ఏరియాస్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే చేనేత అని, కాఫీ అని, రకరకాల సెగ్మెంట్స్లో ఉమెన్ని బయటికి తీసుకొచ్చి ఎంపవర్ చేయాలని చెప్పేసి ఆయన విజన్లో ఒక పార్ట్గా పెట్టుకొని చూస్తున్నారు. సో ఇది ఒక గొప్ప అవకాశం కింద తీసుకొని 2047 విజన్లో ప్రతి ఒక్క ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేసి ఆయన విజన్లో మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలామందికి మనకి ఇంట్లో వీఆర్ యాజ్ ఏ ఉమెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే వీఆర్ ఏ మల్టీ టాస్కర్స్, రైట్? సో మెన్ చేయలేని పనులు కూడా మనం చాలా చేస్తూ ఉంటాము. అదొకటి అందరు గమనించాల్సిన విషయం అండి. ఇంట్లో పిల్లల్ని సర్ది చెప్పుకుంటూ, హస్బెండ్ని పంపిస్తూ మనం ఇంట్లో యాక్టివిటీస్ అన్నీ ఎంత యాక్టివ్గా అయితే చేయగలుగుతున్నామో, అలాగే బయటకు వచ్చి చేయాలనుకున్న ప్రతిదీ ఏదైనా కానీ మీకు మనసులో ఉండి థాట్ చేయలేకపోతున్నాము అని అనుకుంటే కనుక ప్లీజ్ యూటిలైజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. సో అలా తెలియని వెనకడుగు వేయటానికి ఉంటే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా చిన్న ఐడియా ఒక జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా, అలాగా ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా ఉపయోగపడితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిజినెస్లోకి రావాలనుకునే ఆడవాళ్ళకి ఇంతకు ముందు కన్నా చూస్తే కనుక ఇప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం గారి స్కీమ్స్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారి స్కీమ్స్ కానివ్వండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. రీచ్ అవడానికి కూడా బ్యాంక్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్లాగా మన ఏపీ ఛాంబర్స్ కానివ్వండి, కోవే కానివ్వండి, ఇట్లాంటి ఎన్జిఓస్ కూడా చాలా బాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ని అందరూ అవైల్ చేసుకొని మంచిగా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి. ఆడవాళ్ళు సాధికారత, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అండ్ రూరల్ డెవలప్మెంట్ కూడా జరగాలి అని టోటల్గా ఇప్పుడు ఏదైనా సరే ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి అంత కంఫర్ట్ కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి కంఫర్ట్ కానివ్వండి, రీచ్ ఉండే స్పీడ్ ఆఫ్ బిజినెస్, నెక్స్ట్ కంఫర్టబుల్గా చేసుకునే ఇలాంటి ఏమైనా ఉంటే డెఫినెట్గా రీచ్ అనేది ఉంటుంది. ఈవెన్ ఆ ఐడియా పాతదే అయినా సరే మీరు ఇప్పుడు దాన్ని ఈ కంఫర్ట్ అండ్ స్పీడ్ అనేవి యాడ్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాయి.
ముఖ్యంగా ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి మహిళలు ఎవరైనా తమ సొంతగా వ్యాపారాలు పెట్టుకోవాలనుకున్న ఆలోచన ఉన్న అందరినీ కూడా మేము ఒక టీమ్గా ఒక గ్రూప్గా చేసి ఐదర్ ఇట్ మే బి అర్బన్ రూరల్ ఏరియా ఆర్ ట్రైబల్ ఏరియా ఎనీవేర్ ఇఫ్ దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ వీ గో అండ్ డూ ట్రైనింగ్స్ ఫర్ దెమ్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్, ఫినాన్షియల్ లిటరసీ అండ్ అట్లాగే అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేసుకోవాలి, లోన్స్ కావాలంటే ఏ స్కీమ్స్ ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, ఎంఎస్ఎంఈ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ స్కీమ్స్ అంటే సిడ్బీ నుంచి, నాబార్డ్ నుంచి, ఇవన్నిటి నుంచి కూడా చాలా స్కీమ్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అట్లాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ప్రతి స్కీము ఏ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది, ఏ స్కీమ్ని ఎలా వాడుకోవాలి, బ్యాంక్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ముద్రా లోన్ కూడా 10 lakhs ఇంతమంది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 20 lakhsకి అప్గ్రేడ్ చేశారు అది కూడా. అండ్ అట్లాగే ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా నారీ శక్తి బ్రాంచెస్ అని ఓన్లీ ఉమెన్ కోసము స్టార్ట్ చేయడం జరిగింది. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఓపెన్ చేశారు బ్రాంచ్. కానీ ఇక్కడ ఏ యూనియన్ బ్యాంక్ వెళ్ళినా కూడా నారీ శక్తి స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి బ్యాంకులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా రెడీగా ఉన్నారు. అంటే ఉమెన్కి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో బ్యాంక్ తీసుకుంటే అది ఒక బ్యాంక్ అనే కన్నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అనొచ్చు. అక్కడికి ఫ్రెష్ ఒక ఐడియాతో వచ్చిన ఉమెన్కి వాళ్ళు కూర్చోపెట్టి అసలు వ్యాపారం మార్కెట్ స్టడీ ఎలా చేయాలి, దాని డిపిఆర్ ఎలా చేయాలి దగ్గర నుంచి అన్నీ కూడా వాళ్ళే అవగాహన కల్పిస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. సో కానీ చాలామందికి తెలియదు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని. సో వీఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్స్, బ్యాంక్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము ఈ ఉమెన్ని తీసుకెళ్ళి మేము కనెక్ట్ చేయగలుగుతున్నాం డిపార్ట్మెంట్స్తో. అండ్ అలాగే ఎగ్జిబిషన్ ఉంటాయి, నిమ్స్మీ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఎగ్జిబిషన్స్కి స్పాన్సర్ చేస్తున్నారు ఉమెన్కి. మనం ఎవ్రీ ఇయర్ 2 డొమెస్టిక్ ఎగ్జిబిషన్స్, ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. వాళ్ళు స్టాల్ రెంట్స్ కూడా మనకి వాళ్ళు పే చేస్తారు, ఎంఎస్ఎంఈ కూడా పే చేస్తుంది మనకి స్టాల్ రెంట్స్. కాకపోతే మనం ముందు పే చేసుకోవాలి, తర్వాత వాళ్ళు రియంబర్స్ చేస్తున్నారు ఎంఎస్ఎంఈ వాళ్ళు. ఫారెన్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కూడా మన ట్రావెలింగ్ మనం పెట్టుకొని వెళ్తే మనం రిటర్న్ వచ్చాక వాళ్ళు ట్రావెలింగ్ ఫేరు, అక్కడ ఫారిన్ కంట్రీలో ఎగ్జిబిషన్ స్టాల్ రెంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి కానీ చాలామంది రూరల్ అండ్ ట్రైబల్ ఉమెన్కి ఏంటంటే కనీసం పాస్పోర్ట్స్ కూడా లేవు. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ దే కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో అది ఏ రకంగా మనం ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి ట్రైబల్ ఉమెన్ అనే దాని మీద కూడా ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళని అక్కడ ట్రైబల్ బిజినెస్లు కనెక్ట్ చేస్తూ వాళ్ళని ఫారిన్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళే విధంగా వాళ్ళని ఆల్రెడీ మేము ట్రైన్ చేస్తున్నాము. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి మీద కూడా మేము చాలా ఇప్పటికీ ఒక 100 అవేర్నెస్ క్యాంప్స్ ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరిగింది. అండ్ భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త డెవలప్ అవ్వాలని, ఆ విజన్లో భాగంగానే మేము ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు టీమ్స్ని ఆల్రెడీ కొంతమంది ఉన్నారు మాకు ప్రతి జిల్లాలో, ఇంకా టీమ్స్ని బలోపేతం చేసి యంగ్ కోవే అనే ఒక వింగ్ను కూడా ఇంకో 1 monthలో లాంచ్ చేస్తున్నాం. అందులో 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళతో పాటు అన్ని కాలేజెస్లో ఆడపిల్లలకి కొంతమంది వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళని టైఅప్ చేసి వాళ్ళకి కాలేజ్ స్కూల్ లైఫ్ నుంచే మనం జాబ్ కోసం కాదు, మనం కూడా వ్యాపారంలోకి వెళ్ళొచ్చు, బిజినెస్ ఐడియాస్ అనేవి స్వశక్తిగా వాళ్ళు నిలబడొచ్చు అనే దిశగా కాలేజెస్లో కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్టెల్లా కాలేజ్లో మాకు కాలేజ్ వాళ్ళ ఆఫీస్ స్పేస్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేనండి, కొత్తగా వచ్చే ఉమెన్ ఏంటంటే చాలామంది పక్కన ఎవరో ఒక వ్యాపారం చేస్తుంటే అబ్బా వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, మనం కూడా అదే వ్యాపారం పెట్టేద్దామని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సేమ్ లైన్ ఆఫ్ యాక్టివిటీ 4-5 ఉమెన్ ఒకే ఊరిలో పెట్టారనుకోండి, అందరూ లాస్ అయిపోతారు ఆఖరికి. సో దే హ్యావ్ టు స్టడీ ద మార్కెట్. అసలు నిజంగా అక్కడ డిమాండ్ ఎంత ఉంది, 4 వ్యాపారవేత్తలు వస్తే అంత డిమాండ్ ఉందా అక్కడ, అనవసరంగా కాంపిటీషన్ అయిపోద్ది. ఇవన్నీ కూడా మార్కెట్ అనాలిసిస్ స్టడీ చేసుకోగలగాలి ఉమెన్. సో ఇలాంటివన్నీ మేము వాళ్ళకి కొంత సపోర్ట్ చేస్తాం. మాకు కోవే ఆఫీస్ కనుక వాళ్ళు వస్తే వాళ్ళు ఏ ఏరియాలో చేద్దాం అనుకుంటున్నారు వ్యాపారం, అక్కడ డిమాండ్ ఎలా ఉంది అనేది కూడా మార్కెట్ సర్వే కూడా మేము వాళ్ళకి చేసి పెడుతున్నాము. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా చేయాలి, ఏ బ్యాంకుకి మేము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం. వాళ్ళు అంటే బ్యాంకుకి కూడా మేము మా కోవే లెటర్ హెడ్ మీద సో అండ్ సో ఉమెన్ ఈజ్ కమింగ్ త్రూ కోవే, ప్లీజ్ సపోర్ట్ హెర్ అని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ అందరూ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్ గ్రౌండ్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ప్యాకేజింగ్ ఎలా చేసుకోవాలి, అట్లాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓఎన్డీసీ ఇవన్నీ, జమ్ ఉంది, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ లేనిదే ఏ లోను రాదు, పాన్ నెంబర్ ఉండాలి, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేట్ చేస్తున్నాం మా దగ్గరికి వచ్చిన మనందరికీ. సో దే హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఏదో కంగారుగా బిజినెస్ పెట్టేసి మూసేయటం కాకుండా వాళ్ళు అంటే అది సిక్ అయిపోకుండా వాళ్ళు పెట్టిన బిజినెస్ అనేది ఫ్యూచర్లో వాళ్ళు తీసుకెళ్ళగలగాలంటే దాన్ని చాలా ప్రీ ప్లాన్డ్గా ఒక విజన్తో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో ఎస్టాబ్లిష్ చేయగలగాలి. కొత్త టీమ్ ఇన్స్టలేషన్ సెరమనీకి నన్ను పిలవటం అయింది. నేను కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో
పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు వీవర్స్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఏపీ. అలాగే మనకి 34 వీవ్స్ ఉన్నాయి. సో ఈ కోవే ఫౌండేషన్లో చాలామంది ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. సో దే విల్ గివ్ అస్ అ వెరీ గుడ్ బ్యాకప్ for reviving weaves and doing skill development and other activities which will be motivation to our weavers. Memo year we are going to dedicate export promotion board is dedicating this year for handlooms, and we are going to do a lot of export promotions. Alage government of India has also chosen us for all the programs. We are doing lot of exhibitions. మేము చేసే ఎగ్జిబిషన్స్ వీవర్స్ సొసైటీస్ నుంచి వస్తారు. సో ఏదైతే వీవ్ చేస్తారో డైరెక్ట్గా వచ్చేది మనకి చాలా ప్యూర్గా ఉంటుంది, ప్లస్ అది చాలా చౌకగా ఉంటుంది, పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు హ్యాండ్లూమ్స్ అనేది వెరీ గుడ్ ఫర్ హెల్త్. డ్యూరింగ్ ద ఫ్రీడమ్ ఫైట్ సైమన్ గోబ్యాక్ అన్నప్పుడు ఖాదీ కేమ్ ఇన్ టు ఇండియా. అప్పుడు మనము ఫారిన్ క్లోత్స్ వాడకూడదు, మనం ఇండియన్ మేడ్ వాడాలి అని చెప్పి మనకి వీవింగ్ ఒక ఇన్స్పిరేషన్గా వచ్చి అంతా హ్యాండ్లూమ్స్ డెవలప్ చేసుకున్నాము. సో అదే కాకుండా మనకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మంగళగిరి వెళ్తే మంగళగిరి టెంపుల్తో పాటు మంగళగిరి సారీస్ చాలా ఫేమస్. శ్రీకాకుళం వెళ్తే పొందూరు చాలా ఫేమస్. కాకినాడ వెళ్తే ఉప్పాడ చాలా ఫేమస్. ఇవన్నీ మనం ప్రొజెక్ట్ చేయటానికి మంచి ప్లాట్ఫామ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము. అండ్ హ్యాండ్లూమ్ అనేది ఇప్పుడు నిష్ గార్మెంట్ లాగా అయింది. అంటే పెద్ద వాళ్ళు ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ ప్యూరిటీ కోరుకుంటున్నారు. దే ఆర్ నాట్ వేరింగ్ సింథటిక్ ప్లాస్టిక్ బేస్డ్ ఏమీ వాడట్లేదు, వాళ్ళు ప్యూర్ థ్రెడ్ బేస్డ్ వాడుతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ నిష్ హ్యాండ్లూమ్. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద వీవర్స్ and create a sustainable future for the next generation.